ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదిక వద్ద నిరుపేద చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు. దాదాపుగా 2 లక్షల రూపాయలు విలువ చేసే 10 తోపుడు బండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ ప్రధాన రహదారులపైన తిరిగే చిరు వ్యాపారస్తులు ప్రతిరోజు తోపుడు బండ్లను అద్దెకు తీసుకుని వ్యాపారం కొనసాగించేవారన్నారు. అందుకోసమే వారందరికీ ఉచితంగా తోపుడు బండ్లను ఇచ్చి వారిని ఆదుకోవాలని ఉద్దేశంతోనే పంపిణీ చేశామన్నారు. చిరు వ్యాపారస్తులు ఆర్థికంగా నిలదొక్కడం వల్ల వారి కుటుంబాలు బాగుపడతారని చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను అందజేసినట్లు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. మార్కెట్ దగ్గర వ్యాపారం చేసుకుంటున్నాము, కానీ మాకు సొంత బండ్లు అంటూ లేవు. బాడీ బండ్లో చేసుకుంటూ ఉన్నాము. సొంత బండి ఉంటే బాగుంటుందని మేము ఒకసారి వచ్చినప్పుడు ఏమా ఈ బండ్లు బాడీగా సొంతం అంటే బాడీ సార్ అన్నాము. అప్పుడు ఆ సార్ మీకు బండ్లు ఇప్పిస్తానమ్మా అన్నారు. కానీ చెప్పిన మాట ప్రకారమే సార్ మాకు బీద వాళ్ళందరికీ బండ్లు ఇచ్చి మాకు రోజు పడే కూలికి డబ్బులతో సహా సార్ ఎంతో బాధపడి నెలకు మాకు 800 దాకా అవుతుంది బండి బాడుగులు. అలాంటి బండి బాడుగులు సార్ సొంతంగా ఒక బండి వచ్చేసి 20-25 వేల దాకా ఉంటుంది. అట్లా బండ్లు మాకు సార్ సొంతంగా మాకు ఇచ్చి సహాయం చేసినారు. ఇంక కూడా మీకు ఎట్లా చేసుకుంటారమ్మా మీరు పెట్టుబడి అంటే ఒక 10,000 రూపాయలు లోన్ ఇస్తారు సార్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు. 1,200 దాకా పట్టుకుంటారు. అంటే మీరు ఆ 1,200 కూడా కట్టే పని లేదమ్మా. ఒక బండికి ఒక 10,000 రూపాయలు సాయం చేస్తాను. వడ్డీ కూడా మీరు కట్టే అవసరం లేదు. ఆ 10,000 మాకు ఎనికి కడుతురు అంటే అప్పుడు మీకు ఇంటికి 1,200 దాకా ఆదా అవుతుంది కదా, మీ ఫ్యామిలీలు కూడా బాగుంటాయి కదా అని చెప్పి సార్ అన్నారు. అందరూ మాటల ప్రకారం చెప్పే వాళ్ళని చూస్తాము. సార్ మాత్రం చేతుల్లో మాకు సహాయం చేస్తూ చెప్పినారు. ఆ సార్ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన తోపుడు బండ్లకు సంబంధించి చాలా మంది నిరుపేదలు రోడ్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు, కింద పెట్టుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళు నేను ఒక 2 నెలల ముందు చూడడం జరిగింది. వాళ్ళకు చూసి వీళ్ళకి ఏదో రకంగా నేను సహాయపడాలనే ఉద్దేశంతో, వాళ్ళు నిరుపేదలు కాబట్టి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడతామని అడిగితే చాలా మంది వాళ్ళకు బండ్లు ఇవ్వగలిగితే, తోపుడు బండ్లు ఇవ్వగలిగితే వాళ్ళ జీవితంలో అదొక మైలురాగా భావిస్తారు అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక 10 నుంచి 12 మందికి తోపుడు బండ్లు ఇవ్వడానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అదే చెప్తున్నారు, ప్రతి తోపుడు బండి కూడా 25 రూపాయలు మేము బాడుకి తీసుకొచ్చేవాళ్ళం. అంటే నెలకు ఆల్మోస్ట్ 800 రూపాయల ప్రకారం బాడుకే చెల్లించేవాళ్ళు. అలాగే ఏదైతే ఉందో ఒక 10,000 రూపాయలు అంటే వ్యాపారం చేసుకోవాలనుకుంటే వాళ్ళకి 10,000 రూపాయలు డబ్బు అవసరమైతే ఆ 10,000 రూపాయలు వడ్డీ రూపంలో ఎవరి దగ్గర తీసుకొని 3 నెలలకు కలిపి 1,200 రూపాయలు వడ్డీ కట్టేవాళ్ళమని చెప్పారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మనం ఏది ఇచ్చినా కూడా ఉచితంగా ఇస్తే దాని విలువ తెలియదు కాబట్టి ఏదైతే మీకు 10,000 రూపాయలు అవసరం ఉందో ఆ 10,000 రూపాయలు నేను ఇచ్చే ఏర్పాటు చేస్తాను. వడ్డీ లేకోకుండా మీరు రోజు ఏదైతే ఉంటారో ఆ డబ్బు మీకు ఇస్తే తర్వాత కూడా మీరే తీసుకెళ్లొచ్చు. ఆ డబ్బుని కొద్ది రోజుల తర్వాత బ్యాంకర్కి ఎప్పుడైతే మీకు కట్టాలనే సంకల్పం వస్తుంది, బ్యాంకర్తో మాట్లాడి మీకే స్వయాన ఒక్కొక్కరికి 20-25 వేల రూపాయలు బ్యాంకర్తో ఇప్పించి ఏర్పాటు చేస్తాం. అప్పుడు మీరు, మీ భవిష్యత్తు, మీ పిల్లలు అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా మీ జీవితాలు మొదలవుతాయి, బాగుంటాయనే సంకల్పంతో వాళ్ళు చెప్పాను. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నేనేదో ఆర్భాటాల కోసమో ఏదో పబ్లిసిటీల కోసమో ఈ కార్యక్రమాలు చేయట్లేదు. ఏదేమైనా ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు నా స్వతహాగా మా కంపెనీకి సంబంధించిన ఏదైతే ఉందో దాని తరఫున కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. నేను ఆర్భాటాల కన్నా పని చేసి చూపించడమే నేను నా ముఖ్య అంశం. చాలా మంది కూడా అంటున్నారు, నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావే, నువ్వు ఆర్భాటానికి పబ్లిసిటీ ఎక్కడ కూడా చేసుకోవట్లేదే ఎందుకు? ఏంటంటే ఇది నేను చేసుకోవడం కదా, ప్రజలే చేస్తారు. నా తరఫున ప్రజలే నా గురించి చెప్పుకోవాలి. ఆ స్థాయి వరకు మనం వెళ్ళాలని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనా మన ప్రాంతాన్ని నేను బాగా చూసుకుంటా, ఎప్పుడు కూడా ప్రజలకు కావాల్సిన అవసరాలు కానీ ప్రజలు కానీ ఇబ్బందులనే గమనించి వాళ్ళకి అన్ని సహకారాలు అందిస్తానని తెలియజేస్తాను.